హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. దీనికి కావాల్సిన ఐటమ్స్: వంకాయలు, పచ్చిమిర్చి, టమోటాలు, ఎర్రమిరపకాయలు, అదే ఎండుమిరపకాయలు. ముందుగా వంకాయలను సన్నగా తరిగి పెట్టుకొని, తర్వాత టమోటాలు కూడా తరిగి పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసుకొని అది కొంచెం మరిగాక దాంట్లో పచ్చిమిర్చి, టమోటాలు వేసి బాగా కలిపి, తర్వాత పల్లీలు, వేరుశనగ దాన్ని వేసి కూడా కొంచెం కలిపి దాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత వంకాయలు కూడా అదే ఆయిల్లో వేసి బాగా వేపాలి. మొత్తం వంకాయలు పచ్చిదంతా పోవాలి, పచ్చిగా ఉన్న వంకాయ అంతా పోవాలి, లేకపోతే వాసన వేరే ఉంటుంది. సో కొంచెం ఎక్కువసేపు బాగా వేపండి. ఈ వంకాయ పచ్చడి ఏమిటంటే ఒక 2-3 డేస్ ఉంటుంది. 2-3 డేస్ ఇప్పుడు చేసేసుకున్నాం అనుకో, ఒక 2-3 డేస్ వరకు బాగానే ఉంటుంది. ఎందుకే ఇలాంటి వాటర్ వేయకుండా నూనెలో వేస్తున్నాం కాబట్టి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది. మీకు ఈ పచ్చడి ఎక్కువ కారం కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు జస్ట్ ఒక 5-6 పచ్చిమిర్చి సరిపోతుంది. ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకున్నాం, అది మీ ఇష్టం. ఇప్పుడు వంకాయలు బాగా కలర్ మారుతున్నాయి. ఇంకా కొంచెం పెట్టేసి మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవడం. ఇప్పుడు ఆ వంకాయలను కూడా మిక్సీ జార్లో వేసి, అలాగే ఒట్టిమిరపకాయలు కూడా వేసేసుకొని, ఒట్టిమిరపకాయలు కూడా వేయించి తర్వాత దాన్ని కూడా మిక్సీలో వేసేసి వెంటనే మిక్సీ పట్టకండి, కొంచెం చల్లగా అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత మిక్సీ పట్టాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకొని నేనైతే 2 స్పూన్లు వేసాను. మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు తక్కువ వేసుకున్న పర్లేదు, కానీ ఎక్కువైతే వేసుకోవద్దండి. వేడి ఉన్నప్పుడు మాత్రం మిక్సీ పట్టకండి. వేడి ఉన్నప్పుడు మిక్సీ పడితే లోపల ప్రెజర్ బిల్డ్ అయ్యి ఆ మూత పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా మిక్సీ పట్టండి. దాని తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మీకు టెక్స్చర్ మెత్తగా కావాలంటే మెత్తగా పెట్టుకోండి, లేదంటే కొంచెం బరక కావాలంటే బరకగా పెట్టుకోండి. తర్వాత పోపు వేసుకోవాలి. అదే మిగిలిన నూనెలో కొద్దిగా మినపగుళ్ళు వేసుకొని, కరివేపాకు, కొద్దిగా ఒట్టిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని తాలింపును వంకాయ పచ్చడిలో వేసేసి కలిపేసుకుంటే రెడీ. మనకు గుమగుమలాడే వంకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు మనం దీన్ని చపాతీలో సర్వ్ చేసుకోవచ్చు, రైస్లో సర్వ్ చేసుకోవచ్చు. వేడి అన్నంలో ఇంకా బాగుంటుంది. ఇది ఎలా అంటే ఎమర్జెన్సీ టైంలో, ఇప్పుడు మీకు తక్కువ టైం ఉంది,
మార్నింగ్ పూట ఆఫీస్కి వెళ్ళాలి అంటే నైటు ఈ పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ ఈ పచ్చడిని చపాతీలోకైనా రైస్లోకైనా తినేసేసుకోవచ్చు, క్యారియర్ కూడా తీసేసుకోవచ్చు. ఇది 2-3 డేస్ ఉంటుందని చెప్పాను కాబట్టి మనం 2-3 డేస్ హాయిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా తినచ్చు. నేనైతే అలానే చేస్తాను. కొంచెం ఎమర్జెన్సీ టైంలో నేను ఇలానే చేసేసుకొని ముందర పెట్టేసుకుంటాను, ఆఫీస్కి అలా తీసుకెళ్ళిపోతాను. థ్యాంక్ యూ వ్యూవర్స్, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇవి చేసేసుకోండి, మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి. థ్యాంక్ యూ.